క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. కొన్ని దినములు నెహెమ్యా ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థించుట కారణాన్ని బట్టి అతని ముఖము విచారంగా కనబడుతోంది. అర్తహశస్త ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను అనే మాసంలో రాజు ద్రాక్షరసం తాగడానికి చూస్తున్నప్పుడు నెహెమ్యా రాజుకు ద్రాక్షరసపు గిన్నె అందిస్తున్నాడు. నెహెమ్యాను చూసినటువంటి రాజు అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. పైపైన కలిగేటువంటి దుఃఖము విచారము ఎదుటి వ్యక్తికి కనబడకుండా మనం దాన్ని మేనేజ్ చేయొచ్చేమో, కానీ కొన్ని దినాలు హృదయానికి సంబంధించిన వేదన, యెరూషలేము ప్రాకారములకు సంబంధించినటువంటి దుఃఖముతో నెహెమ్యా ఉన్నాడు కదా, అతడు దాన్ని రాజు ఎదుట దాచలేకపోయాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం అంటుంది, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చునని, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. దైవ చిత్తానుసారమైన దుఃఖము మంచిదని మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే అది రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడాడు. అయితే లోక సంబంధమైన చింత ఏం చేస్తుంది? అది దుఃఖమును చివరికి మరణానికి కారణమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నారు మత్తయి సువార్తలో, భౌతిక సంబంధమైన విషయాలైతే లేదా లోక సంబంధమైన విషయాలైతే మీరు అన్య జనాంగంలాగా విచారించవద్దు, మీకు ఏది అవసరమో అది మీ తండ్రి ఎరిగి ఉన్నాడని. మరి మొదటి నా రాజ్యాన్ని నీతిని వెతకమంటే దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మికమైన చింత తప్పనిసరి. రాజులు 2వ గ్రంథం 24 అధ్యాయం 8-10 వచనాల్లో, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 19 వచనం ప్రకారం యెరూషలేము ఎలాగా కూల్చబడిందో కాల్చబడిందో నెహెమ్యా రాజుకు వివరిస్తూ వచ్చాడు. నా పితరుల సమాధులు ఉన్నటువంటి ఆ పట్టణం పాడైపోయినగా నాకు దుఃఖం కలగదా రాజా అంటున్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని దావీదు ప్రవచించినట్టుగా దైవ సంబంధమైన విషయాల్లో మనం అందరము అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం గమనించండి. అప్పుడు రాజు, ఏమి కావాలి అని నువ్వు మనవి చేస్తున్నామని అడుగుతున్నాడు. నెహెమ్యా మొదట దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత తన అక్కర్లన్నీ రాజుకు వినవిస్తున్నాడు. చూడండి, గొప్ప ఆత్మీయ పాఠాలు ఎన్నో మనకు నేర్పించబడుతున్నాం. రాజు నీకేం కావాలని అడుగుతున్నప్పటికీ నెహెమ్యా మొదట దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, తర్వాత రాజుని అడుగుతున్నాడు. పడద్రోయబడినటువంటి ఆ పట్టణము తిరిగి కట్టబడినట్లుగా నేను వెళ్ళగోరుచున్నాను, కనుక నా మీద దయ ఉంచి నన్ను మీరు పంపించండి అని అడుగుతున్నాడు. నెహెమ్యా దేవునికి ప్రార్థన చేశాడు కనుక రాజునకు, ఆ మనుష్యునికి దేవుడు నెహెమ్యా మీద దయ చూపించాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తాం కదా, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి యోసేపును చెరసాలకు పంపినప్పుడు దేవుడు చెరసాల అధికారికి యోసేపు మీద దయ పుట్టించినట్టు. మీరు గుర్తించండి, దేవుని ఫేవర్ మీ మీద ఉన్నప్పుడు తప్పకుండా మనుషుల యొక్క దయ కూడా మీరు సంపాదిస్తారు. కొందరు తమ ఆత్మీయతను బట్టి కూడా గర్విస్తూ ఉంటారు. దేవుడు తోడుగా ఉండి సరిపోతుంది, మనుషులు ఏంటి అని పెద్దగా కాతరు చేయని ప్రవర్ధన కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏమన్నాడు? మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనూ ప్రవర్ధనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. కేవలం యవనాన్ని బట్టి మాత్రమే కాదు, దేవుని దయ పొందిన మనము మనుషుల దయ కూడా పొందాలి. దేవుని దయలోనూ మనుషుల దయలోనూ మనం వర్ధిల్లాలి. అయితే నెహెమ్యా రాజుతో విన్నవిస్తున్నాడు, పట్టణ ప్రాకారముకు మందిరముకు సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయో ఆసాపునకు ఒక తాకీదు ఇయ్యుడని అడిగి తిని. 2 తాకీదులు ఇక్కడ అర్తహశస్త రాజు నెహెమ్యాకి ఇస్తున్నాడు. ఇలాంటి తాకీదులే ఎజ్రా కూడా మనం చూసాం. ఒకటి నది అవతల ఉన్నటువంటి అధికారులకు ఒక తాకీదు, మరొకటి వాటిని బాగు చేసేందుకు, ప్రాకారములు బాగు చేసేందుకు కావాల్సినటువంటి కలప విషయంలో అడవులపైన అధికారిగా ఉన్నటువంటి ఆసాపుకు ఒక తాకీదు. ఇప్పుడైతే క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడుతున్న మనం, ఆత్మ సంబంధంగా మందిరంగా ఎదుగుతున్న మనం
పేతురు భక్తుడు అంటాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో సజీవమైన రాళ్ళు అని. క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి ఈ మందిరానికి ఇప్పుడు దూలములు, మ్రానులు, రాళ్ళు అన్ని విశ్వాసులే కదా. అయితే ఈ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూడండి, సన్బల్లుటును అలాగే టోబియా అని 2 మనుషులు కనబడతారు. ఈ సన్బల్లుటును టోబియా ఇజ్రాయేళ్ల క్షేమము కలగజేయవాడు ఒకడు వచ్చాడని బహుగా దుఃఖపడుతున్నారట. 2వ అధ్యాయం 19వ వచనంలోను అలాగే 4వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో దేవుని పనిని ఎగతాళి చేస్తూ పనిని ఆటంకపరుస్తున్నారు చూడండి. ఇటువంటి సన్బలుటుడు, ఇటువంటి టోబియాలు ప్రతి కాలంలో మనకు కనబడతారు. అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనం ఒకటి నేను చదువుతున్నాను. ఇప్పటికే నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు అన్నీ కూడా తిరిగి వాటి పడిపోయిన స్థితిని చూసొచ్చాడు. ఇక ప్రజలతో ఇట్లా అంటున్నాడు, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఈ మాట వింటున్న మనము ప్రవచనాత్మకంగా దీన్ని తీసుకోవాలి. క్రీస్తు 2వ రాకడ వరకు ఈ పదం మనకు వినబడుతూనే ఉండాలి. 79వ కీర్తనలో ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో అనుభవిస్తున్నటువంటి శ్రమ, శత్రువు చేస్తున్నటువంటి అవమానము, హేళన, శత్రువు దృష్టికి ఎలాగా అసహ్యంగా కనబడుతున్నామో, నిందలు పాలయ్యామో, వాటన్నిటి మధ్యలో దేవుని యొక్క కనికరాన్ని కోరుతూ ఆసాపు కీర్తన రాశాడు. 18వ వచనం అంటుంది, నెహెమ్యా 2:18, నెహెమ్యా మాటలు విన్న ప్రజలందరూ కట్టుటకు పూనుకొని బలం తెచ్చుకున్నారట. వీరి విశ్వాసానికి మూలం ఏంటంటే దేవుడు తానే మా యత్నములను సఫలం చేయును గనుక అంటాడు 20వ వచనంలో. ఇక మీదట నింద రాకుండా మనము కట్టుదము రండి. రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయం 24వ వచనంలో మిమ్మును బట్టే కదా అన్ని జనాంగం ఎదుట నా నామం దూషించబడుతున్నది అని చెప్పబడినట్టుగా, ఒకవైపున అన్ని జనాంగం ఎదుట క్రీస్తు నామం దూషించబడే కారణం, మరొక వైపున పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో తిరిగి మన సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపడుచున్నట్లుగా వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండాలని పేతురు బ్రతిమిలాడుతున్నాడు. మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి సంఘపు ప్రాకారములను బాగు చేయనట్లుగా బలము తెచ్చుకుందాము గాక. మన యత్నములను సఫలం చేసే దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.